జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. గాంధీ భవన్లో జూబ్లీహిల్స్కు చెందిన లీడర్స్ కాంగ్రెస్లో చేరారు. పలు పార్టీలకు చెందిన నాయకుల్ని కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మురళీ గౌడ్, మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్తో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. కండువా కప్పి కాంగ్రెస్లోకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం తమదే అంటూ పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని ధీమాగా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ఇక నుంచి బీఆర్ఎస్ ఉనికి ఉండదన్నారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. గాంధీ భవన్లో జూబ్లీహిల్స్కు సంబంధించిన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. పలువురు పార్టీలకు చెందిన నాయకుల్ని కాంగ్రెస్లోకి చేర్చుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మహేంద్ర, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఎన్నికలకు ఉప ఎన్నికపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఎవరైతే ఆశావాహులు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. మరొకవైపు ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ పథకాలకు ఏదైతే ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో కొంత వడివడిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. శంకుస్థాపనలకు సంబంధించి కానీ, లేకపోతే సీసీ రోడ్లు, మిగతా మెయింటెనెన్స్, దాంతోపాటుగా రోడ్లు, వీటన్నిటికీ సంబంధించినటువంటి నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేస్తుంది. మరొకవైపు పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా ఆ కాన్స్టిట్యున్సీలో బలంగా ఉన్నటువంటి నేతలను, జూబ్లీహిల్స్లో బలంగా ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ, లేకపోతే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అయితే మొదటి నుంచి ఒకటే మాట పీసీసీ చీఫ్ నోట వినబడుతుంది: జూబ్లీహిల్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పటికీ సంవత్సరన్నర కాలంలో 18 నెలల కాంగ్రెస్ పాలనకు, ప్రజాపాలనను ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ ఉప ఎన్నిక జరిగినా ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. రానున్నటువంటి 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటామని చెప్పేసి కూడా మరొకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 18 నెలల్లో అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతాయని చెప్పేసి కూడా చెప్పారు. ఒకటి రైతు బంధు కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ, రైతులకు ఇచ్చినటువంటి సన్న బియ్యానికి, వరికి ఆ బోనస్, మరొకవైపు మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణం, ఈ విధంగా ఒక్కొక్కటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఈ 5 ఏళ్లలో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఆ పీసీసీ చీఫ్ చెప్పారు. ఇక రానున్న రోజులలో కూడా ఇంకా మిగిలినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇక జిహెచ్ఎంసీ అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని హైడ్రా లాంటి కార్యక్రమాలు, హైడ్రాని తీసుకువచ్చి ఎవరైతే కబ్జా కోరుల నుంచి అటు చెరువులను రక్షించడం, మరొకవైపు ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేయాలని చెప్పి చూసినా కూడా ప్రభుత్వం వైపు నుంచి పటిష్టంగా అటు జిహెచ్ఎంసీతో పాటు మరొకవైపు రెవెన్యూ, ఇటు పోలీస్ వ్యవస్థను వారికి పూర్తి స్థాయిలో అధికారాలను ఇస్తూ ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడడమే లక్ష్యంగా ముందుకు పెట్టుకుని హైడ్రా కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక దీంతో పాటు ఈ మొత్తం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని కూడా అభివృద్ధి చేసుకుంటూ, మూసీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటూ హైదరాబాదు నగరానికి సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొస్తూ, మరొకవైపు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇట్లా ఒక ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ బేస్ చేసుకునే వచ్చేటువంటి జూబ్లీహిల్స్లో గెలుస్తామని చెప్పేసి కూడా పీసీసీ చీఫ్ ధీమాగా ఉన్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.